ఇంటికి అరుస్తుంది. సాధారణంగా శాస్త్ర ప్రకారం చూసుకుంటే గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి కూడా శబ్దం విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి గుడ్లగూబ అరుస్తూ ఉండడంతో అమ్మవారికి అనుమానం వస్తుంది. తన వైపు అంటే గుడ్లగూబ వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్లిన వారింటికి తీసుకువెళుతుంది. ఆ ఇంట్లో కటికి పేదరికంతో బాధపడుతున్న ఆ ముసలి జంటను చూసి లక్ష్మీదేవి కూడా చలించిపోతుంది. వెంటనే వారి ఇంట్లో కొలువయ్యుంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని చెప్పి వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుందిట లక్ష్మీదేవి. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి చెప్పడం జరుగుతుంది. కష్టాల్లో ఉన్నవారిని కనుగొంటూ వారికి ఆ మహాలక్ష్మికి మధ్య దిక్సూచి